హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా? గోధుమ పిండి పొంగడాలు. ఈ పొంగడాలు చాలా చాలా స్మూత్గా, మృదువుగా, అద్భుతంగా, మంచి టేస్ట్తో ఉంటాయి. ఈ గోధుమ పిండి పొంగడాలు మీరు కూడా చేసేసుకోండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా, మన ఇంట్లో పిల్లల కోసమైనా సరే ఇవి చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా హెల్తీగా మనం పచ్చి కొబ్బరి యూస్ చేసాం, అలానే బెల్లం, గోధుమ పిండి ఈ మూడు ఉంటే చాలండి. ఇంత మంచి రెసిపీ మనం చేసేసుకోవచ్చు. వీటి కోసం ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ బ్లాక్ అంతా తీసేయాలి. దీని వెనకాల ఉన్న బ్లాక్ అంతా తీసేసి ఇలా పెట్టుకొని మనం ఒక చిన్నగా తురుముకోవాలండి. సన్నని తురుము తీసుకొని తురుముకోవాలి. మంచిగా ఇలా తురుముకుంటే బాగుంటుంది. పెద్ద పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకుంటే బాగుండదండి. మళ్ళీ ఈ పొంగడాలకి హోల్స్ పడిపోతే పొంగవన్నమాట. అందుకని ఇలా సన్నని హోల్స్ ఉన్న గ్రేటర్తో అయితే మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇలాగా మనకి తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఈ తురుము మనం వేసుకోవాలి. ఇలా ఇది తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఏదైతే పిండి తీసుకుంటున్నామని చెప్పాను కదా, నేను ఆ పిండి ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పుకి ఇంత కొబ్బరి తురుము వేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లము, అరకప్పు వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ తురుము కూడా వేసేసి ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఆ పిండిలో ఈ ఏదైతే మనం బెల్లం వాటర్ మరిగించుకున్నామో అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ పిండిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకా నీళ్ళు పడతాయండి, ఇది సరిపోవు. ఇది కొంచెం కొంచెం వేసేసుకొని కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనకి ఇంకా నీళ్ళు కావాల్సి వస్తాయి కాబట్టి మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మనం ఏదైతే ఇడ్లీ పిండి బ్యాటర్ ఉంటుందో ఆ విధంగా మనం కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ మధ్యలో ఎటువంటి బాల్స్ లాగా కానీ ఇట్లాగా ఉండల్లాగా కానీ ఏమీ లేకుండా కూడా మెత్తగా మొత్తం కూడా మంచి స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలాగా మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ కలిపే విధానం కరెక్ట్గా ఉంటే మనం వేసుకునే పొంగడాలు కూడా కరెక్ట్గా వస్తాయి. ఇది చూశారు కదా, ఇది నేను కొంచెం కొంచెమే వేస్తున్నాను. ఒకేసారి ఎక్కువ పోసామంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది, పొంగడాలు సరిగ్గా రావు. ఇలాగ మనం పోసుకొని వాటర్ పోసుకుంటూ మంచిగా ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడతాయని వేస్తున్నాను. మనకి ఏదైతే మనం ఇడ్లీ పిండి తయారు చేసుకుంటామో ఇడ్లీలకి ఆ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇందులో మనము కొబ్బరి తురుము వేసాం కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకోవాలి, ఒక స్పూను, మంచి స్మెల్ కోసం. వేసుకున్న తర్వాత ఒక 1/2 teaspoon బేకింగ్ పౌడర్ కూడా యూస్ చేస్తున్నానండి పొంగడానికి. ఇది వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఈ బేకింగ్ పౌడర్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంచిగా ఇక్కడ కూడా ఉండలవి లేకుండా మంచిగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అయిపోయిందండి, చక్కగా చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా, దీంట్లో ఇలా ఒక గరిటె తీసుకొని గరిటెతో ఒక గరిటెడు వేసుకుంటే సరిపోతుంది. మంచి పొంగడాలు మనకి రెడీ అయిపోతాయి. ఊరికి ఇలా వేస్తే చాలండి, మనం ఏమి వాటిని కదపాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా కొంచెమే వేసాను. ఒకటేసారి మనం ఎక్కువ పొంగడాలు వేసుకోవాలనుకున్నప్పుడు మంచిగా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంత ఈజీగానే అది మూవ్ అయిపోతుంది అన్నమాట, ఎక్కడ అతుక్కోలేదు కూడా. ఇలా మనం ఆయిల్ స్ప్రెడ్ చేసామంటే ఇంకా బాగా పొంగుతుంది. ఇలాగా ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి కూడా వేసుకుందామండి. ఇంకోసారి చూసేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలుస్తుంది. ఇదిగో ఒక గరిటెడు పిండి వేసాను అంతే.
అలాంటి పిలకలు ఏమన్నా వస్తే ఆ పిలకల్ని తీసేసుకుంటే సరిపోతుంది. మంచిగా కాలిన తర్వాత ఇలా తిప్పేసుకొని 2 సైడ్స్ కూడా ఎర్రగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోవచ్చండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నప్పుడు పిక్నిక్స్కి అలా వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి, పిల్లలకి ఇవ్వడానికి కూడా. ఈ విధంగా చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయండి. అలానే ఒకసారి నా ఛానల్ చూసి అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.